బులెటిన్లో మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం నల్గొండ జిల్లాలో నకిలీ జర్నలిస్టుల గుట్టురట్టయింది. కొంతకాలంగా పోలీసులనే టార్గెట్ చేస్తూ అక్రమ వసూలుకు తెగబడుతోంది. ఓ ముఠా సోషల్ మీడియాలో నెగిటివ్ వార్తలు రాస్తారని బెదిరింపులకు పాల్పడుతోంది. ఏకంగా ఓ సిఐ స్థాయి అధికారిని బెదిరించి 5 లక్షలు డిమాండ్ చేసింది సదరు గ్యాంగ్. చివరికి 1,10,000కు డీల్ కుదుర్చుకున్నారు. అయినా మరో 4 లక్షలు ఇవ్వాలంటూ సిఐ కుటుంబానికి టార్చర్ పెట్టగా నకిలీ విలేకరుల ఆగడాలు తట్టుకోలేక సిఐ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది. బాధిత పోలీస్ అధికారి ఫిర్యాదుతో నకిలీ విలేకరిని అదుపులోకి తీసుకున్నారు. మరికొందరు ముఠా సభ్యుల కోసం పోలీసులు గాలింపులు చేపట్టారు. ఈ ముఠాపై గతంలో పలు కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నేర చరిత్ర చిట్టా పరిశీలిస్తున్నారు. బ్లాక్ మెయిల్ చేసిన నకిలీ విలేకరులపై విచారణ అనంతరం పీడీ యాక్ట్ పెట్టే అవకాశం కనిపిస్తోంది. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా నల్గొండ జిల్లా ప్రతినిధి పరమేష్ ఫోన్ లైన్ లో అందించే సిద్ధంగా ఉన్నారు. చెప్పండి పరమేష్, పోలీసులనే టార్గెట్ చేస్తూ అక్రమ వసూళ్లకు తెగబడ్డ నకిలీ విలేకరుల ముఠా గుట్టురట్టనేట్టు తెలుస్తోంది. దీనిపై అప్డేట్స్ ఏంటి? నల్గొండ జిల్లాలో నకిలీ విలేకరులు అయితే అలచల్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గత కొంతకాలంగా పోలీసులనే టార్గెట్ చేస్తూ అక్రమ వసూళ్లకు తెగబడుతున్న ముఠానైతే పోలీసులు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. అయితే సోషల్ మీడియాలో డిజిటల్ వార్తలు రాస్తామని చెప్పేసి బెదిరిస్తున్నటువంటి ఈ గ్యాంగ్ ఏదైతే ఉందో వీళ్ళు ఒక సిఐ స్థాయి అధికారిని బెదిరించి దాదాపుగా 5 లక్షల రూపాయలు డిమాండ్ చేయడంతో సిఐ స్థాయి అధికారి అయితే 1,10,000 రూపాయలు అయితే డీల్ కుదుర్చుకున్నట్టుగా మనకు సమాచారం అయితే అందుతా ఉంది. గత నెల రోజులుగా డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేస్తూ పోలీసుల అధికారులు ముక్కుటిప్పలు పెడుతున్నటువంటి ఏదైతే ఈ ముఠా ఉన్నదో నకిలీ విలేకరుల వీళ్ళ ఆగడాలు తట్టుకోలేక సిఐ తన మిత్రుడి ద్వారానైతే 1,10,000 రూపాయలు అయితే వాళ్ళకి ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా ఏదైతే సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఏదైతే మిగిలినటువంటి డబ్బులు 4 లక్షల రూపాయలు ఇవ్వాలంటూ ఆ కుటుంబాన్ని కూడా టార్చర్ పెడుతున్నటువంటి పరిస్థితులలో ఆ కుటుంబ సభ్యులు కూడా ఆత్మహత్యయత్నం చేయడానికి కూడా ప్రయత్నించినట్టుగా మనకు సమాచారం అయితే అందుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వీళ్ళ వేధింపులు తట్టుకోలేక బాధిత పోలీసు ఉన్నతాధికారులకైతే సమాచారం అయితే అందించినటువంటి పరిస్థితి ఉంది. దాంతో పోలీసు అధికారులు, జిల్లా స్థాయి పోలీసు అధికారులు అయితే విచారణ చేపట్టి వీళ్ళకి సంబంధించినటువంటి నకిలీ విలేకరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎక్కడైతే డబ్బులు డిమాండ్ చేశారు, ఎక్కడెక్కడైతే డబ్బులు తీసుకున్నారో వీటన్నిటి కూడా విచారణ చేస్తూ వాళ్ళకి సంబంధించినటువంటి ఆడియో రికార్డ్స్ కావచ్చు, సీసీ కెమెరాలు కూడా మొత్తం ఎంక్వైరీ చేసి వీళ్ళకి సంబంధించిన ముఠాకు సంబంధించినటువంటి ఒక వ్యక్తిని కూడా అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్టుగా మనకు సమాచారం అయితే అందుతుంది. అంతేకాకుండా గతంలో వీళ్ళపై కూడా అనేక పోలీస్ స్టేషన్ లో కేసులు కూడా నమోదైనట్టుగా మనకు సమాచారం అయితే ఉంది. వారి నేర చరిత్ర చిట్టాన్ని కూడా పోలీసులు ఇప్పటికే పరిశీలిస్తున్నారు. పరిశీలించిన అనంతరం దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, వీళ్ళకి సంబంధించినటువంటి వివరాలు ఏంటి, వీళ్ళు ఇంకా ఈ ఒక్క సీఐని బెదిరించారా లేకుంటే ఇంకా వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు ఉద్యోగాలను కూడా చేశారా అనే కోణంలో కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా జిల్లాలో ఎవరైతే యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, మామూలుగా ఆన్లైన్ పేపర్స్ కావచ్చు, కొన్ని నకిలీ విలేకరులకు సంబంధించినటువంటి ఐడి కార్డు సృష్టించుకొని అధికారులను కావచ్చు, ఉద్యోగులను బెదిరిస్తున్నటువంటి ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించినటువంటి లింక్స్ కూడా పోలీసులు ఇప్పటికే బయటకు తీస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా వీళ్ళకి సంబంధించినటువంటి క్రిమినల్ డేటాను కూడా పరిశీలించి నేరం కనుక రుజువైతే వీళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టడానికి కూడా పోలీసులు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. సానియా, మనం చూసుకుంటే ప్రస్తుతం సిఐ ఆత్మహత్యాయత్నం చేసినట్టు తెలుస్తుంది. మరి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతానికైతే వాళ్ళ పరిస్థితి బాగుంది. వీళ్ళకి సంబంధించినటువంటి ఉన్నత అధికారులకు ఎవరైతే ఫిర్యాదు చేశారో అప్పటి నుండి అయితే వీళ్ళు దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఏ విషయాలలో వీళ్ళు ఈ సిఐని బెదిరించారు, అసలు ఎందుకు వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, దీనికి సంబంధించిన వివరాలు ఏంటనే తెలుసుకునే పనిలో కూడా పోలీసులు ఉన్నారు. అయితే ఈ ఒక్క సిఐనే ఇలా చేశారా లేకుంటే వేరు వేరు ప్రాంతాల్లో వేరు ఉద్యోగులను కూడా చేశారా, జిల్లాలో ఎక్కడెక్కడ వీళ్ళ ప్రాప్త ఉంది, ఎక్కడెక్కడ వీళ్ళు అధికారులను బెదిరించి డబ్బులు వసూలు చేశారు అనే కోణంలో కూడా పోలీసులు ఇప్పటికే విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. మిగతా ముఠా ఎవరు ఉన్నారు, దీంట్లో ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు, వీళ్ళకి సంబంధించిన వివరాలు ఏంటి అనే విషయాలు కూడా తెలుసుకునే పనిలో ఉన్నారు. సానియా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ పరమేష్. ఇప్పుడు నేను మన రఘు సారు ప్లస్ ఆనంద్ సారు కాన్ఫరెన్స్ లో మాట్లాడినాం. మాట్లాడితే ఇక రఘు సార్కి చెప్పిన ఇదే మాట, అంతంటే కష్టం ఉంటుంది సార్ ఇప్పటిలా అని చెప్పిన నేను కూడా. ఇక రఘు సార్ కూడా సర్లే అని మన ఆనంద్ సార్కి
చెప్పిండు ఏమనంటే సార్ ఇక సరే మనం మాత్రం ఇప్పుడు రాసుకుంటూ పోతే మనకు మాత్రం ఏమొస్తుంది సార్ కానీ కొంచెం కన్ఫ్యూజ్ చేసింది సార్ ఆ సార్ని బాగానే. ఓకే మనకు మాత్రం రాసుకుంటూ పోతే మనం ఏమొస్తుంది సార్ మనకు కూడా ఫ్యూచర్ లో కూడా ఏదైనా అవసరం ఉన్నా మనకు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే అందులో ఒకటి మనకు ఉగాదికి ఒక ఛానల్ మన ఛానల్ ఓపెన్ అవుతుంది సార్ ఒకటి ఎలక్ట్రానిక్. ఓకే అమ్మా ఇదే ఛానల్ ఓకే ఓపెన్ అవుతుంది సార్. దానికి కూడా ఫండ్ లాగా టీవీ ఛానల్ టీవీ ఛానల్ ఓకే ఉపయోగపడుతుంది కదా ఓకే సార్. మరి అట్లా కాకుండా ఎందుకు సార్ మరి అన్నట్టుగా సార్ బాగా మాట్లాడండి ఓకే రఘు సార్. ఓకే ఆనంద్ సార్ ని మంచి కన్విన్స్ చేసిండు. ఓకే చేసిండు సరే కానీ అన్నట్టుగా మంచి చెప్పుకొచ్చింది సార్. అంటే సార్ గురించి కూడా నేను చాలా విన్నా సార్ మరి మంచోడే అన్నట్టుగా చెప్పుకొస్తుండు రఘు సార్. ఓకే పెంచుకుంటే పోతే మాత్రం మనకు మాత్రం ఏమవుతుంది సార్. అది ఎందుకు మనం ఇప్పుడు ఫ్రెండ్షిప్ లాగానే ఫ్రెండ్షిప్ ఇప్పుడు ఎట్లయితే కలిసినాం కదా అట్నే కలుసుకుంటున్నాం ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేద్దాం. ఓకే మన ఛానల్ కూడా సపోర్ట్ చేసినట్టు ఉంటది కదా అని చెప్పేసి సార్ ఖచ్చితంగా చేస్తాను. ఓకేనా అదే చెప్పిండు. అయితే ఫైనల్ గా అయితే 2 అంటుండు సార్. ఫైనల్ గా 2 ఫైనల్ చేయమను. అంత నేను ప్లీజ్ చిన్న సార్ దయచేసి లేదు చిన్న. సూర్యాపేట జిల్లా